హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పునుగులు. ఎప్పుడు చేసుకునే నార్మల్ పునుగుల్లా కాకుండా ఇలాగా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పే టిప్స్ మీరు కానీ ఫాలో అయితే ఈ పునుగులు అనేవి గుల్లగా వస్తాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కడిగి పెట్టుకున్న 1 కప్ సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంలో 2 కప్పుల పెరుగును వేసుకోవాలి. ఈ 2 కప్పుల పెరుగును వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 4 అవర్స్ నానపెట్టుకోవాలి. దీనికి సన్న సగ్గుబియ్యం అయితే అస్సలు బాగోదండి, లావు సగ్గుబియ్యంనే తీసుకోండి. ఒక 4 గంటల తర్వాత చూడండి మొత్తం పీల్చుకొని ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం అంతటా ఒకసారి బాగా కలుపుకొని ఇలా మొత్తం కలిసేటట్టు కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి 4. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు ఇక్కడ. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు బియ్యం పిండిని తీసుకొని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక సైడ్ మాత్రమే కలుపుకోవాలి, అంటే ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలి. అప్పుడే పునుగులు అనేవి గుల్లగా వస్తాయి. ఇలా మీకు కొంచెం పిండి కానీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని కొంచెమే వేసుకొని కలుపుకోండి, ఎక్కువగానే వాటర్ అయితే నూనె బాగా పీలుస్తుంది. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ, ఈవినింగ్ స్నాక్గా అయినా కానీ, లేదా మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నప్పుడు కానీ ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చు. అలాగే ఎప్పుడు తినే పునుగులు బోర్ కొట్టినా కానీ ఇలాగ ఒకసారి కొత్త రెసిపీని ట్రై చేయండి. చూడండి ఇలా ముద్ద వచ్చింది కదా, పునుగుల్లాగా గట్టిగా కొంచెం ఆ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ అవ్వాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు అనేవి వేయాలి. అప్పుడే ఏంటంటే సగ్గుబియ్యం అనేది మెత్తదనం లేకుండా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత దీన్ని కదిలించకూడదండి. ఒక 1 మినిట్ వరకు. ఒక 1 మినిట్ తర్వాత దీన్ని గరిటెతోటి తిప్పుకోవాలి చిన్నగా. వెంటనే కానీ తిప్పినట్లయితే ఇరిగిపోతాయండి, పునుగులు షేప్లో అయితే ఉండదు. ఇలాగా చిన్నగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది సరిగ్గా కొలతలతో చేస్తే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. అందరూ లైక్ చేస్తారు, పిల్లలతో సహా. ఏవైనా అకేషన్స్ ఉన్నా కానీ ఈ రెసిపీని చేశారంటే మళ్ళీ చేయమని అడుగుతారు. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇవి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకటే వైపు కాలుతాయి, రెండో వైపు కాలవు. ఇప్పుడు ఇది కొంచెం కూడా నూనె పీల్చకుండా ఉండడానికి ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసి దాంట్లో వేసినట్లయితే కనుక దానికి ఉండే కొంచెం ఆయిల్ కూడా టిష్యూ అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి ప్లేట్లో టిష్యూ వేసుకొని ఈ పునుగులు అనేవి దాంట్లో వేసుకోండి. కొంచెం కూడా మీకు ఆయిల్ అనేది ఉండదు. ఇలాగా మిగతా పిండిని కూడా ఇలా వేసుకోవాలి. చూడండి చాలా క్రిస్పీగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇది వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.